ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సుమతి వస్తే మీ పని అయిపోతుందని ఇంకా సీత మహాలక్ష్మితో అంటుంది. ఇంకా పైకి నటిస్తున్నారు కానీ సుమతి అత్తమ్మ వస్తుందని భయంతో వణికిపోతున్నారని నాకు అర్థమవుతుంది అని సీత అంటుంది. అర్చన తన మనసులో ఇది నిజం అని చెప్పి అనుకుంటుంది. సుమతి వస్తే మీ పని అయిపోతుందని, ఆవిడ వల్ల ఆవిడ పట్ల మీరేమైనా తప్పు చేసి ఉంటే మీకు దబిడి దిబిడే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీత. మహాలక్ష్మి ఇంకా దీని సంగతి తర్వాత చూద్దాం, ముందు సుమతి సంగతి చూడాలి. జనాకి కాల్ చేసి ఒక్కడికే రమ్మని చెప్పిందంటే నాకేదో అనుమానంగా ఉంది అని అంటూ ఉంటే ఇంక అప్పుడు అర్చన ఈ పాటికి బావగారు అక్కడికి చేరుకొని ఉంటారు అక్క, ఏం బాంబు పేలుస్తుందో ఏంటో అని అంటే ఇంకా సుమతి చెప్పిన అడ్రస్కి జనార్దన్ వెళ్తాడు. సుమతి కోసం మొత్తం వెతుకుతాడు కానీ సుమతి కనిపించదు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఒక ఆవిడ లెటర్ ఇచ్చిందని ఇంకా జనార్దన్కి ఇస్తాడు. ఇంటిలో అందరూ సుమతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా సీత రాములు సుమతి వస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇంతలో జనార్దన్ ఇంటికి వస్తాడు. సుమతి ఎక్కడా అని చెప్పి అందరూ అడుగుతారు. ఇంకా జనార్దన్ నేను అక్కడికి వెళ్ళేసరికి సుమతి వెళ్ళిపోయింది, లెటర్ ఇచ్చిందని చెప్తే ఇంకా రామ్ తీసుకుంటాడు. ఇంకా రామ్ లెటర్ చదువుతాడు. జనార్దన్ గారికి మిమ్మల్ని కలవాలని, మీతో కలిసి జీవించాలని ఆశగా ఉంది. నా పిల్లల్ని, మన ఇంటిని నేను గమనిస్తూనే ఉన్నాను. మీతో మాట్లాడాలి అని పిలిచాను కానీ మీరు వచ్చేలోపు ఆలోచించి మిమ్మల్ని కలవాల్సిన సందర్భం ఇది కాదు అని లెటర్ రాసి వెళ్తున్నాను. కానీ ఒకరోజు నేను మీ ముందుకు పిల్లల ముందుకు రావాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి వస్తుంది. అప్పుడు తప్పకుండా వస్తాను. అంతవరకు మన ఇంట్లో జరిగే ప్రతీదీ నేను తెలుసుకుంటూనే ఉంటాను. మిమ్మల్ని, మన పిల్లల్ని కలిసే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సుమతి అని ఉంటుంది. ఇంకా సీత అంటే అత్తమ్మ ఇంటికి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తుందన్నమాట అని అంటే ఇంకా రామ్ అవును సీత, అమ్మ తొందరలోనే వస్తుంది అని అంటాడు. ఇంకా అర్చన అసలు ఆ లెటర్ సుమతి అక్కే రాసిందా అని అంటే ఇంకా జనార్దన్ అది సుమతి రాసిన లెటరే, ఆ సంతకం తనదే అని అంటాడు. ఇంకా అప్పుడు మహాలక్ష్మి జనార్దన్కి రాఖీ కట్టమని అంటుంది. సుమతి కనిపించలేదన్న చిరాకులో ఉన్నానని నాకు రాఖీ వద్దు, ఏం వద్దు అని జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా శివకృష్ణ కూడా వెళ్ళిపోతాడు. ఇంకా మహాలక్ష్మి తల పట్టుకొని కూర్చుంటుంది. ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే పిచ్చి పడుతుందని అంటుంది. సుమతి కనిపిస్తే తన చేతులతో చంపేసి పగ తీర్చుకోవాలని అంత కోపం వస్తుందని మహా ఇంకా అర్చనతో అంటుంది. జనాకి లెటర్ రాసింది నిజంగా సుమతి అయినా ఎవరు అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శివకృష్ణ లలిత దగ్గరికి వెళ్ళి కరెక్ట్ టైంకి సుమతిలాగా ఫోన్ చేసి లెటర్ ఇచ్చి పెద్ద గండం నుంచి కాపాడావని అంటాడు. ఇదంతా సుమతి చెప్పడం వల్లే అయిందని లలిత అంటుంది. ఇక లలిత విద్యాదేవికి ఫోన్ చేస్తుంది. ఇంకా మహా ప్లాన్ ముందే విన్నాను కాబట్టి మీకు ముందే ప్లాన్ చెప్పానంటుంది. ఇక సుమతి ఫీల్ అవుతూ ఉంటాం. ఇంకా సీత చూస్తుంది. మాట్లాడాలి అని చెప్పి ఇంకా సీత సుమతిని పిలుస్తుంది. మీకు వేరే గతం ఉందని నాకు చెప్పమని అంటుంది. తన తండ్రితో ఏం మాట్లాడారు అని చెప్పి ఇంకా సీత అడుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.